నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వార్తలు చదువుతుంది మీ మాధురి. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శ్రీకారం. 100 కోట్లతో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మార్కాని భరత్ రామ్. పుష్కరాల నాటికి కాలుష్య రహిత గోదావరి లక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. అధికారులతో కమిషన్ సభ్యుడు గాంధీబాబు సమీక్ష. మదరపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ గా ఇది నిలవబోతుందని గురువారం మదరపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అన్నారు. సుమారు 6 నెలల్లో శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా విమానయాన రంగంలో రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలో శిక్షణ విమానాలు చేరుకున్న అనంతరం DGCA అనుమతులు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కె ప్రీత, పరిశ్రమ ప్రతినిధులు ప్రసన్న కుమార్, శశికాంత్ రామినేని, శిక్షణ నిపుణులు పాల్గొన్నారు. या परिणीजा बड़ा पुष्पायास्ति पुष्पिणेः बृहस्पति संसूता साधु मित्रप्रभुतः परमानोदपुत्रं पौत्ररोधनं यस्मात् ब्रह्मेस्या అర్థశాంతింద్రి జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ఆ ప్లేన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ATC అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ATC ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర గారిని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కడియం శివాంజనేయ నర్సరీలో గురువారం జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, APM, IP, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించేందుకు
భారత్ అందించిన గొప్ప వరమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరవలేని అనుభూతిని కలిగించిందని తెలిపారు. మంత్రి కందుల, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా అధికారులు, యోగ శిక్షకులు సూచనల మేరకు యోగాసనాలు వేశారు. కడియం ఎంపీపీ వెలుగుబండి ప్రసాద్, ఇన్ఛార్జి డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, ఏ దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎస్వివిఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయకుమారి, ఎన్ మల్లికార్జునరావు, పి వెంకటాచలం, కేవీఎన్ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, శివాంజనేయ నర్సరీ ప్రతినిధులు మల్లు పోల్రాజు, గట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ఈ లోపల అన్ని ప్రాంతాల్లోని కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, క్రితం సంవత్సరం జరిగినటువంటి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అది ఎక్కింది. ఆ రకమైనటువంటి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది. మన ప్రధానమంత్రి గారు కూడా మనల్ని ప్రత్యేకించి అభినందించడం కూడా జరిగింది. మనందరం కూడా మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన శారీరక మానసిక ప్రశాంతి కోసం పూర్తి స్థాయిలో ఈ యోగాన్ని అభ్యసిస్తాం అనేటువంటి నినాదాన్ని తీసుకుని ముందుకు వెళదాం అనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఇయర్ కంటిన్యూ చేయడం ఎంతో మంచిది. అందరు కూడా ఈ యోగా ప్రోటోకాల్ వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి వచ్చిన ఆసనాలు అండ్ తెలుసుకొని, మీరు యోగా మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మనకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అండ్ యోగా ఎంతూజియాస్ట్ ఉన్నారు, సిటిజన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎవ్రీ డే మీ విలేజ్ స్థాయిలో ఎక్కడో ఒక చోట యోగా జరుగుతుంది, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇలానే ఈ యోగా 21 జూన్ తర్వాత కూడా మీరు మీ ఇండ్లలో ఇప్పుడు ఆన్లైన్ చాలా ఈజీగా మీరు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టి చూసుకోవచ్చు. యోగా ఏ ఆసనం కూడా ఈజీగా మీకు గైడెడ్ ఆసనాలు కూడా ఉంటాయి. సో అందరినీ కూడా యోగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకొని మీ మైండ్, సోల్, బాడీ అన్నీ కూడా యునైటెడ్గా, పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ, యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తూ మంత్రి నారా లోకేష్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ఆయన తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల, కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నీకు తేల్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం విషయంలో అహంకారంతో మాట్లాడిన లోకేష్పై మండిపడ్డారు. పరిహారం సొమ్ము ప్రభుత్వం ఖజానా నుంచి వారి జేబుల్లో వచ్చి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని, 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. విఎల్పురం స్టేడియానికి అన్ని అనుమతులను తాను ఎంపీగా ఉన్నప్పుడే తెచ్చానని, టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టకుండా ఇప్పుడు వైసీపీపై తనపై అభాండాలు వేయడం సిగ్గుచేటని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై విమర్శలు గుప్పించారు. మోరంపూడి ఫ్లైఓవర్ తాను కట్టేస్తే సర్వీస్ రోడ్లు కూడా వేయలేదని, దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, రొక్కం త్రినాథ్, ఆమీర్ పాషా, ఆర్ఎచ్ చిన్ని, సయ్యద్ రబ్బానీ, రేగుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి, ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నారు, 1,72,00,000 రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబాలకు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఈయన జేబులోంచి ఇస్తున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఖజానాలోంచి ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళకి హక్కుగా వచ్చే డబ్బులే కదా ఇవన్నీ కూడా. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి హక్కు ప్రకారంగా వచ్చే డబ్బులయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్డు సున్నా వీళ్ళు ఇచ్చింది. నిన్న
జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లియర్గా చెప్పారు, మళ్ళీ దేవుడి దయతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నేను ఎక్స్గ్రేషియా కింద ఇస్తానని మరి ప్రకటించారు. ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా జరుగుతాయి. బిఎల్పురము ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ కోర్ట్స్కి, టెన్నిస్ కోర్ట్స్కి, టేబుల్ టెన్నిస్ కోర్ట్స్కి ₹14 కోట్ల శాంక్షన్ ఇవ్వాలా. అదేవిధంగా ఇండోర్ స్పోర్ట్ స్టేడియంకి ఎరీనా 2, నిన్న వీళ్ళు చెప్తున్నారు కదా ఎరీనా 2 అని, ఆ ఎరీనా 2 ₹14 కోట్ల ప్రపోజల్స్ పంపించింది మేం బాబు. కష్టపడి నానా తిప్పలబడి మొత్తం అన్నీ కూడా తయారు చేసి నేను పంపించాను అది. దాని తర్వాత ఎరీనా 3కి కూడా రేపు డబ్బులు వస్తాయి. ఇవన్నీ ప్రపోజల్స్, డ్రాయింగ్స్, ఆర్కిటెక్చర్లతో కూర్చుని, ఇంజనీర్లతో కూర్చుని మొత్తం కింద మీద తన మునకలై చేయించుకుంది మేము. నిన్న ఆ మహిళా ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు, ఆర్భాటాలు తప్పితే. చేసిందంతా మేమే చేసాం. రేపు శాంక్షన్ వచ్చేది కూడా ఎరీనా 3కి కూడా శాంక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఎరీనా 1, ఎరీనా 2, ఎరీనా 3 మొత్తం A to Z ప్రపోజల్స్ అన్నీ మేము చేయించుకున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹28 కోట్ల ఆల్రెడీ శాంక్షన్ చేయించుకుని, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డబ్బులు వేసాం. దాని తర్వాత మ్యాచింగ్ గ్రాంట్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఖేలో ఇండియాకి శాప్ ద్వారా ప్రపోజల్స్ పంపించుకుని మొత్తం డ్రాయింగ్స్ దగ్గర నుంచి, ఎస్టిమేషన్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ నేనే చేసుకున్నా. 2.5 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినప్పటికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాకపోయినప్పటికీ కూడా నాకున్న పరిచయాలతో, ఒకసారి శాప్ చైర్మన్తో ఫొటోస్ పెట్టమ్మా, మాకున్న పరిచయాలతో నేను చేయించుకున్నా. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో విస్తృతంగా పర్యటించింది. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి కాతేరు, ధవళేశ్వరం ప్రాంతాల్లో మురుగునీరు గోదావరి నదిలో కలుస్తున్న ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. గోదావరి పరిరక్షణ, పుష్కరాల సన్నాహక కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి విస్తృత స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా గోదావరిలోకి మురుగునీరు చేరుతున్న ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాల కోసం అవసరమైన మౌలిక వస్తువుల ఏర్పాటుపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో అధికార బృంద సభ్యులు ఆర్ఎంసీ ఈఈ మదర్సా అలీ, ఏఈ పిల్లి ప్రసాద్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సిహెచ్ ఆర్మ్స్ట్రాంగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు వి గాంధీ బాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీబాబు శాఖల వారీగా బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, సిడబ్ల్యూసీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, పోలీస్ తదితర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనాథాశ్రమం అనే పేరు ఎక్కడ వాడడానికి వీల్లేదని వెంటనే తొలగించాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేస్తూ త్వరలో మరొక 2 హోంలు అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. బాల్య వివాహాల నిరోధం, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల పాఠశాలలో డ్రాపౌట్స్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. బాలల హక్కుల పరిరక్షణకే కమిషన్ ఉందని, ఆ విషయంలో అధికారులు సరైన విధంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కేజీపీవీలో మేడం చెప్తున్నారు, కేజీపీలో సివిల్ చాలా కేజీపీవీ నామ్స్ ఒకటేనండి. ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ ఫస్ట్ ప్రయారిటీ. 2 ఇట్లా ఆడపిల్లలు అభియోగాలు గురైన కానీ పోస్కో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో చదివించడమే 3వ ప్రయారిటీ. కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే గ్యాప్. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కేజీ ఎస్ఎస్ఏ నుంచి ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఓకే,
మీకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ముందు అప్లై చేస్తున్నారు చాలామంది. ఆ ఆన్లైన్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతున్నాయి సీట్లు, అంతే కదా. 200 సీట్లు ఇంటర్లో 40, అంతే కదా మీకు ఉన్నాయి మొత్తం. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఎస్ఎస్ఏకి కమిషన్ కూడా డైరెక్షన్ ఇస్తుంది ఎస్పీడీ గారికి, కొన్ని కోటా డెఫినెట్గా కోసం ఆపాలి. ఎందుకంటే ఎప్పుడు కేసు అవుతుందో మనకు తెలియదు కదా, ఎప్పుడు ఇలాంటి పిల్లల నీడ్ ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఆ నామ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంది, నింపాలి. కాబట్టి 40 మందిని 5th క్లాస్లో నింపేశాం. అది పేరెంట్స్ ఉన్నవాడికి ఇస్తున్నారు ఫస్ట్, లేనోడికి. ఎందుకంటే ఎవరు వస్తారు ఎవరు తప్పలేదు ఖాళీ ఉంచడం. కానీ ఈ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది క్లియర్గా. ఇక్కడి నుంచి మొత్తం స్టేట్ ఎస్పీడీకి రాస్తాం మేము, ఈ జిల్లా కూడా అదే వర్తిస్తుంది. ఆ సీట్ కోటాన్ని రిజర్వేషన్ ఉంచాల్సిందే, ఎప్పుడు వచ్చినా మనం తీసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే, నింపినా కూడా ఈ సంవత్సరం ఎవరైనా ఆన్లైన్ అయిపోయి ఉంటే అదనంగా మీరు సిడబ్ల్యూసీ డైరెక్షన్స్ తోటి మీరు పిల్లలు జాయిన్ చేసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు 1-2 సీట్లు ఏ ప్రాబ్లం లేదు. 250 మంది ఉన్నప్పుడు ఒక 3-4 పిల్లలు అంతకంటే ఏమి ఉండరు. కాబట్టి ఈ విధమైన డైరెక్షన్స్ కమిషన్ కూడా ఇస్తుంది. అది కూడా మీరు ఆల్రెడీ నిబంధనలు ఉన్నది, ఎస్ఎస్ఏ నుంచి మీరు నోట్ చేసుకోవాలి. మీరు కమిషన్కి పెట్టండమ్మా. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫలితాల్లో రాజమహేంద్రవరం కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారు. 40 మంది క్రీడాకారులు హాజరు కాగా 7 మంచి రేటింగ్ సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక దానవాయిపేటలో ఉన్న కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విత్తనాల కుమార్ వెల్లడించారు. డి సూర్యతేజ 1574, కె హేమచంద్ 1488, డి సాయి సంవిధ 1487, వి లతిక 1478, సాయి అవినాష్ 1466, కేతన్ సాయి శ్రేయన్ 1410, జి లక్ష్మీ చైతన్య 1404 రేటింగ్ సాధించారని అభినందించారు. తమ వద్ద చెస్ శిక్షణ పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దానవాయిపేట ఏవి అప్పారావు రోడ్డులో 2 బ్రాంచీల్లో 150 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారన్నారు. ఈ నెల 1 నుంచి 8 వరకు అమరావతి విట్లో జరిగిన చెస్ టోర్నమెంట్లో విత్తనాల షణ్ముఖ సాయిష్ 8వ స్థానంలో నిలిచి 25,000, అండర్-7 విభాగంలో వేదశ్రీ కురుమల్ల 7,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ ఇస్తున్న శిక్షణ ఎంతగానో ప్రోత్సాహంగా ఉందని తెలిపారు. విత్తనాల లక్ష్మి, హైమావతి, శివనాగ ప్రసాద్ తదితరులు అభినందించారు. నా పేరు కుమార్ విత్తనాల, నేను కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ డైరెక్టర్ని. సో ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో మా కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ నుంచి 7 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సాధించారు. సో అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏ టోర్నమెంట్ జరిగినా ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ చేయడం కష్టం. కానీ ఒకేసారి 7 ఫిడే రేటింగ్ ప్లేయర్ని సాధించడం ద్వారా మేము మంచి అచీవ్మెంట్ సాధించామనుకుంటున్నాం. సో రేటింగ్ వచ్చిన వాళ్ళలో డి సూర్యతేజేష్ 1575 రేటింగ్ వచ్చిందండి. అండ్ హేమచంద్ కొండ్రపు 1488, అండ్ సాయి సంవిధ డి 1487, అండ్ వి లతిక 1478, అండ్ సాయి అవినాష్ 1466, అండ్ కేతన్ సాయి శ్రేయాన్స్ 1410 అండి. అండ్ లక్ష్మీ చైతన్య వచ్చి 1404 రేటింగ్ వచ్చిందండి. లక్ష్మీ చైతన్య అండ్ కేతన్ సాయి శ్రేయాన్స్కి ఏజ్ కూడా 8 years లోపే. సో ఆ యంగెస్ట్ ఏజ్లో వాళ్ళకి మంచి రేటింగ్ వచ్చింది. సో అదే కాకుండా లాస్ట్ 5 years నుంచి మేము ఇంచుమించు ఇప్పటివరకు 115 members వరకు రేటింగ్ సాధించామండి, రేటెడ్ ప్లేయర్ని అచీవ్ చేసామండి. ఇంకా మొన్న 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగిన అమరావతిలో విట్ ఓపెన్ టోర్నమెంట్లో మన స్టూడెంట్స్ షణ్ముఖ్ సాయిష్ ఓపెన్ బిలో 1800 కేటగిరీలో 500 members స్టూడెంట్స్కి గాను 8th place వచ్చి 25,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడండి. అదే కాకుండా అండర్-7 కేటగిరీ వేదశ్రీ గురుమల ఆ అమ్మాయి అండర్-7 కేటగిరీలో 3rd place గెలుచుకుని 7,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకుందండి. లక్ష్మీ చైతన్య, ఐఎమ్ స్టడీయింగ్ 2nd class. I am learning chess from 2.5 years. In Srikakulam tournament I got rating. Championship tournaments I want to win. My name is D. Surya Tejas and I am studying 8th class in Srikakulam Smart School. My father name is D. Kiran Kumar and my mother name is Harita. I have joined in this Caulfield Chess Academy 1 year ago and I got a FIDE rating of 1574 in the Srikakulam tournament.
and my goal is to win the state championship and select to the nationals. I am grateful for Kumar sir for his guidance and encouragement. Getting a FIDE rating of 1574 is a special thing for me and it motivates me to improve better in the future. నా పేరు సంవిత, మా ఫాదర్ పేరు డి రామకృష్ణ, మా మదర్ పేరు డి శారద. నేను ట్రిప్ స్కూల్లో చదువుతున్నాను. నాకు శ్రీకాకుళంలో 1487 రేటింగ్ రావడం అది చాలా స్పెషల్ థింగ్. ఇంకా మా కోచ్ కుమార్ సార్ చాలా బాగా నేర్పిస్తారు, ఇంకా చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఆయన కోచ్గా రావడం నా అదృష్టం. నెక్స్ట్ ఇయర్ ఒక 1500 నుంచి 1600 రేటింగ్ వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయడం, ఇంకా ఇంప్రూవ్ అవ్వడం. Name is Ketan. My mother name is Ramya. My father name is Gopal Krishna. I want to be a grandmaster and get 1800 rating in nationals 2026. Srikakulam tournament I achieved rating 1410. Kumar sir is a better coach and improve my rating into 1800 and improve into future my rating and everything. Pragyananda and Gukesh. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ తూర్పు గోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులను ఎంపీ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీరాంజనేయులు త్వరగా కోలుకుని తిరిగి ప్రజా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించిన పురంధేశ్వరి ఈ క్లిష్ట సమయంలో తాను అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ రాకతో వీరాంజనేయుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ది ఇన్నూసుపేట కోఆపరేటివ్ బ్యాంకును దోచుకోవడానికి చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు 1964 సహకార చట్టం నుంచి 1995 మ్యాక్స్ చట్టం పరిధిలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని బ్యాంకు సభ్యుడు, ఆర్యపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ యజ్జవరపు మరిడయ్య ఆరోపించారు. స్థానిక వియల్పురం మార్గని ఎస్టేట్స్ వైసీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1995 మార్క్స్ చట్టంలోకి బ్యాంకును తీసుకుని వెళ్తే పాలక వర్గానికి నచ్చినట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. బ్యాంక్ ఆస్తులకు, డిపాజిట్లకు రక్షణ కరువైందుతుందని, అవినీతి అక్రమాలపై సహకార శాఖ విచారణలు చేసేందుకు కూడా అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఖాతాదారులకు అవగాహన లేకపోవడం వల్ల ఎవరూ మాట్లాడడం లేదని, ఈ నెల 24న సర్వసభ్య సమావేశం నిర్వహించి అనుమతి తెచ్చుకునేందుకు కోళ్లబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మజ్జి అప్పారావు, రొక్కం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 95 యాక్ట్ అంటే దాన్ని మ్యూచువల్ కోఆపరేటివ్ మ్యాక్స్ యాక్ట్ అంటారు. దాన్ని మ్యాక్స్ యాక్ట్. ఈ మ్యాక్స్ యాక్ట్లోకి తీసుకెళ్ళిపోవాలని నోటిఫికేషన్ ఇచ్చాడు. అది ఎంత దారుణమైన యాక్ట్ అంటే ఇంకా డిపాజిటర్స్ కానీ, ఆ బ్యాంకు లాకర్లో పెట్టుకునే వస్తువులు పెట్టుకునే వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, మెంబర్స్కి కానీ ఏ విధమైన సంబంధం లేకుండా కోళ్లబాబు బ్యాంక్ అది. దీన్ని కనుక ఆ ప్రపోజల్ ఎలా ఉంటాయంటే జనరల్ బాడీలో కూడా ఏదో గిఫ్ట్లు ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు తప్ప ఆ పబ్లిక్ కానీ, ఆ మెంబర్స్కి కానీ అవేర్నెస్ ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. 10 మందితోటి ఏం చేస్తారంటే కోరం అయిపోయిందని చెప్పేసి మినిట్స్ వాళ్ళే రాసేసుకొని దీన్ని 95 యాక్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నామని రెజల్యూషన్లు పాస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద ఏంటంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియచేయండి అని నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో ఆ నోటిఫికేషన్ ఏంటంటే చాలా తప్పుడు నోటిఫికేషను. రాజమండ్రి ప్రజలకే కాదు, ఇది రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అందులో డిపాజిట్లు ఉన్నాయి. ఇలాంటి చర్యల్ని ప్రభుత్వమే అసలు అడ్డుకోవాలి. ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఇనిస్పేట్ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఆర్యాపురం బ్యాంకు, ఆర్యాపురం బ్యాంక్ అయిన తర్వాత జాంపేట బ్యాంకు చేస్తారు. కాబట్టి మీ ద్వారా మేము ఈ ప్రజలందరికీ, ఈ బ్యాంకు సంబంధించిన మెంబర్స్కి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ 95 యాక్ట్లోకి దీన్ని తీసుకెళ్లకుండా ఆపు చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శ్రీకారం. 100 కోట్లతో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మార్కాని భరత్ రామ్. పుష్కరాల నాటికి కాలుష్య రహిత గోదావరి లక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. అధికారులతో కమిషన్ సభ్యుడు గాంధీబాబు సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.